నేటి రాశి ఫలాలు. మిథున రాశి. మిథున రాశి వారి రోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక చేపట్టిన పనులన్నింటిలో జాప్యం తప్పదు. ఇక గృహమున గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండక కాస్త మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మేలు చేస్తుంది. అలాగే మిథున రాశి వారికి అతిగా ఆలోచించకుండా పనులు చేయడం వలన మేలు జరుగుతుంది. ఈ అతిగా ఆలోచించడం అనేది మీకు చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. మంచి అవకాశాలను చేజార్చుకునేట్టుగా చేస్తుంది. అలాగే ఈరోజు అనేక రకాల నిందారోపణలను ఎదుర్కొనే అవకాశం అయితే మిథున రాశి వారికి కనబడుతుంది కాబట్టి కాస్త సంయమనం పాటించండి. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. దీనివలన లేనిపోని వివాదాలు మీ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మిథున రాశి వారు ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కలిగే అవకాశం ఉంది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. అలాగే దంపతుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్య మనస్పర్ధలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మీరు కాస్త జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఇంటిలో ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. అలాగే ఒక ప్రకటన కొంత నిరాశను కలిగిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఈరోజు వారి యొక్క ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మధ్యలో నిలిపివేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడం వలన ఇబ్బంది పడతారు. ఇక రాజకీయ నాయకులు, పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఐటీ రంగం వారికి వచ్చిన ప్రాజెక్టులు చేజారే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు రైతులు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అన్ని విధాలుగా కొంత ప్రతికూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంది కాబట్టి దైవ దర్శనం తప్పకుండా చేయండి. దానివల్ల మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.